to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఇక్కడ ఏంటి, సో మనం తీసుకునే కండక్టర్స్ అనేటివి సో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ స్లాట్స్లో మనకి ఏంటంటే ఒకే స్లాట్స్లో సింగిల్ స్లాట్లో కాకుండా డిఫరెంట్ స్లాట్స్లో నాకేమవుద్దంటే నాకు స్ప్రెడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఏమంటామంటే ఫేస్ స్ప్రెడ్ అంటారు. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఇలా ఉంటుంది, అదేవిధంగా సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఇలా ఉంటుంది. అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బట్టి డిస్కస్ చేసుకున్నాం డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఏంటి అనేది. సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక 3 ఫేస్ తీసుకొని 2 పోల్ తీసుకుని 18 స్లాట్స్ తీసుకున్నాం. అందులో ఒక్కొక్క స్లాట్ పర్ పోల్ 9 పోల్స్ తీసుకున్నాం. సో అట్లా ఆ 9 ఉండేదాన్ని నార్త్ పోల్ అని, ఇంకొక 9 ఉండేదాన్ని సౌత్ పోల్ అని. సో ఇట్లా చేసాం. ఆ ఫేస్ బెల్ట్ అంటే బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ బేస్ చేసుకుని ఫేస్ బెల్ట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ రిజల్టెంట్ వోల్టేజ్ అనేది బేస్డ్ అపాన్ వెక్టార్ సమ్ అనేది ఉంటుంది. అదే కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అయితేనేమో నార్మల్ అంటే ఏంది అంటే నార్మల్ సమ్ అన్నమాట. ఇక్కడ ఈ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఏం చేస్తామంటే ఇక్కడ మనం నార్మల్గా యాడ్ చేసుకుంటాం. బట్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ వచ్చేసరికి వెక్టార్ సమ్ అనేది చేస్తాం. సో ఇది అయితే ఇప్పుడు మనకేంటంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ దో మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ సో ఇక్కడ నాకు అడ్వాంటేజెస్ అన్నప్పుడు ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూడండి మనకు వచ్చే వేవ్ ఫామ్ అనేది సైనసాయిడల్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది ఇక్కడ. సో అది నాకు మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో మనం కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ తీసుకోవడం వల్ల నాన్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది. అది ఫ్లాట్ అది అంటే సైనసాయిడల్ కాకుండా ఫ్లాట్ టేప్డ్ కానీ ఇలా వస్తుంది అన్నమాట. బట్ అదే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ తీసుకుంటేనేమో ఇక్కడ నాకేంటి సైనసాయిడల్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది. సో కాబట్టి నాకు అది ఫస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట ఇక్కడ. సో ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇంప్రూవ్డ్ సైనసాయిడల్ ఈఎంఎఫ్, ఇంప్రూవ్డ్ సైనసాయిడల్ ఈఎంఎఫ్. సో ఇది వస్తుంది అనమాట. అంటే నాకేంది ఈఎంఎఫ్ వేవ్ ఫామ్ అనేది ఆల్మోస్ట్ సైనసాయిడల్. ఇక్కడ హార్మోనిక్స్ ఏదైతే ఉంటాయో ఆ హార్మోనిక్స్ అనేది రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి హార్మోనిక్స్ రెడ్యూస్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పవర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో పవర్ క్వాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి జనరల్గా మనకు వచ్చే వేవ్ ఫామ్ ఇలా వస్తే దాన్ని సైనసాయిడల్ వేవ్ ఫామ్ అంటాం. సో ఇలాంటి వేవ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. అలా కాకుండా నాకు వచ్చే వేవ్ ఫామ్ అనేది ఇలా వచ్చింది అనుకోండి. సో దీన్ని ఏమంటామంటే హార్మోనిక్ కంటెంట్ అనేది దీనిలో ఎగ్జిస్ట్ అయిందని చెప్తాం. సో ఇలాంటి హార్మోనిక్ కంటెంట్స్ అనేటివి ఈ టైప్ ఆఫ్ వైండింగ్ లో మనకు సప్రెస్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి అది నాకు అడ్వాంటేజ్. కాబట్టి మనకు ఈ హార్మోనిక్ కంటెంట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత అడ్వాంటేజ్ నాకు. ఓకేనా. సో అది సో అంటే ఏంటి హార్మోనిక్స్ అనేది రెడ్యూస్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇందులో ఏంటంటే రెడ్యూస్డ్ హార్మోనిక్స్. సో ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల నాకేమవుతుందంటే రెడ్యూస్డ్ హార్మోనిక్స్. సో ఎందుకు ఈ యొక్క హార్మోనిక్స్ రెడ్యూస్ అవుతున్నాయంటే ఇక్కడ హార్మోనిక్స్ రెడ్యూస్ అవ్వడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే హీటింగ్ అనేది లెస్ హీటింగ్ అనేది వస్తుంది. ఓకేనా. లెస్ హీటింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా నాయిస్ లెస్ నాయిస్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా నాకేంటంటే పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే. లెస్ హీటింగ్ ఉంటుంది, లెస్ నాయిస్ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకే. వచ్చే సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇంప్రూవ్డ్ సైనసాయిడల్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది. దాంతో పాటు నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు స్మూత్ ఆపరేషన్ అనేది ఉంటుంది. స్మూత్ ఆపరేషన్. సో స్మూత్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ టార్క్ పల్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క టార్క్ పల్సేషన్ అనేది రిడ్యూస్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనం రిడ్యూస్డ్ టార్క్ పల్సేషన్స్, రిడ్యూస్డ్ టార్క్ పల్సేషన్స్. సో ఇంకోటి ఏంటి నాకు మిషన్ రన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు స్మూత్గా ఉంటుంది, అదేవిధంగా డీసెంట్గా అంటే క్విక్గా ఉంటుంది అన్నమాట, అంటే తొందరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సో మిషన్ రన్స్ స్మూత్లీ, మిషన్ రన్స్
స్మూత్లీ అండ్ క్విక్లీ. సో ఇంకోటి ఏంటంటే నాకు దీని అడ్వాంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట ఇందులో. సో బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్, బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకు? హార్మోనిక్స్ అనేటివి రెడ్యూస్ అవుతున్నాయి, దాంతో పాటుగా రియాక్టెన్స్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది బెటర్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో బెటర్ వోల్టేజ్ వచ్చింది కాబట్టి నాకేమవుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? హార్మోనిక్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి, దాంతో పాటుగా రియాక్టెన్స్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మనం తీసుకునే ఆర్మేచర్ వైండింగ్ లీకేజ్ రియాక్టెన్స్ కావచ్చు, ఇంటర్నల్గా తీసుకునే ఇంటర్నల్ వైండింగ్లో ఉండే రియాక్టెన్స్ కాంపోనెంట్ వల్ల కావచ్చు. ఆ యొక్క రియాక్టెన్స్ టర్మ్ యొక్క ఇదేం అవుతుందంటే ఇక్కడ నాకు రెడ్యూస్ అవుతుంది. సో కాబట్టి నాకు ఏమవుతుంది, మనకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మెయిన్గా లీకేజ్ రియాక్టెన్స్ మీద, సింక్రోనస్ రియాక్టెన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి వాటి యొక్క వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది కాబట్టి నాకేమవుతుంది, వోల్టేజ్ అనేది బెటర్ వోల్టేజ్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. సో బెటర్ వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నాకేమవుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? అది. సో ఇంకోటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వైండింగ్ అనేది మనం మోస్ట్లీ ఎక్కడ ప్రిఫర్ చేస్తారంటే దీన్ని హై వోల్టేజ్ మిషన్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట, ఈ డిస్ట్రిబ్యూటెడ్ టైప్. సో కాబట్టి suitable for high voltage machine, suitable for high voltage machine. ఇక్కడ హై వోల్టేజ్ కిందకి చేసేస్తామంటే ఇక్కడ ఇది ఇన్సులేషన్ డిజైన్ అనేది సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో దాంతో పాటుగా వోల్టేజ్ స్ట్రెస్ అనేది ఏమవుతుందంటే నాకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రతి స్లాట్కి ఈ యొక్క వోల్టేజ్ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాంతో పాటుగా ఇన్సులేషన్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనం హై వోల్టేజ్ మిషన్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వోల్టేజ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఈ వోల్ట్ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. వోల్టేజ్ స్ట్రెస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. సో వోల్టేజ్ స్ట్రెస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద స్లాట్స్. సో దాంతో పాటు ఇంకోటి ఏం చెప్తామంటే మనం సేఫర్ ఇన్సులేషన్ డిజైన్. ఓకేనా? అది. సో ఇంకేంటంటే నాకు దీన్ని లార్జ్ మిషన్స్కి ఎక్కువగా యూస్ చేసుకుంటాం, హై వోల్టేజ్కి యూస్ చేస్తాం. హై వోల్టేజ్కి ఎందుకు యూస్ చేస్తాం అంటే వోల్టేజ్ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రతి స్లాట్కి, దాంతోపాటు ఇన్సులేషన్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటి, దీన్ని ఎక్కువగా దేనికి యూస్ చేస్తామంటే మనము సో వైడ్లీ యూజ్డ్ ఇన్ లార్జ్ మిషన్స్ అన్నమాట. సో వైడ్లీ యూజ్డ్ ఇన్ లార్జ్ మిషన్స్. సో లార్జ్ మిషన్స్ అంటే పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా. సో మనం ఏదైతే పవర్ జనరేట్ చేస్తున్నామో ఆ యొక్క పవర్ జనరేషన్ చేస్తుంది అంటే ఏంటి, స్టీమ్ పవర్ ప్లాంట్స్. సో స్టాండర్డ్ చాయిస్ ఇదేంటంటే స్టాండర్డ్ చాయిస్ అన్నమాట, స్టాండర్డ్ చాయిస్ ఫర్ పవర్ జనరేషన్. పవర్ జనరేషన్ ఆల్టర్నేటర్స్. ఓకేనా? ఇది. సో ఇందులో మనకి ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల అంటే ఐ మీన్ ఏది డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ తీసుకోవడం వల్ల మన డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు ఈ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే రెడ్యూస్డ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది, రెడ్యూస్డ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది అన్నమాట. ఇందులో ఎందుకు రెడ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది అంటే సో ఇందులో ఏంటంటే మనకు పిచ్ ఫ్యాక్టర్ అని డిస్ట్రిబ్యూటెడ్ ఫ్యాక్టర్ అని చూసాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఆ యొక్క పిచ్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్లో మెయిన్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది ఇందులో ఎలా ఉంటుంది అంటే నాకు <1 ఉంటుంది. సో ఈ యొక్క రెడ్యూస్డ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందుకు వస్తుందంటే నాకు సో ఇట్ ఈస్ డ్యూ టు ది డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వల్ల ఇదేమవుతుందంటే నాకు వచ్చే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని తగ్గుతుంది. సో దీని వాల్యూ <1 ఉంటుంది అన్నమాట. సో దానివల్ల నాకేమవుతుంది అంటే ఇక్కడ కంపేర్ విత్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ దీని యొక్క ఈఎంఎఫ్ వాల్యూ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం మిషన్ డిజైన్ చేస్తాం కదా, అప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే కాంప్లెక్స్గా ఉంటుంది అన్నమాట. సో కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్.
సో కన్స్ట్రక్షన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఎందుకు అంటే ఇక్కడ సో మనం తీసుకునే ఈ యొక్క వైండింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది మెనీ స్లాట్స్కి. కాబట్టి అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే సో డిజైన్ చేసే వాళ్ళకి ఇది డిఫికల్ట్ అన్నమాట, మ్యానుఫ్యాక్చరర్కి. సో అందుకని కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ అన్నమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ప్రతి స్లాట్కి మనం ఏం చేస్తాము, మనం తీసుకునే వైండింగ్ని స్ప్రెడ్ చేస్తాం. కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ కాఫర్ అనేది రిక్వైర్ అవుతుంది అన్నమాట. సో మోర్ కాఫర్ రిక్వైర్డ్. సో మోర్ కాఫర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి నాకేమో ఇక్కడ ఎండ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఎండ్ కనెక్షన్స్ అనేది లార్జర్ సైజ్ ఉంటాయి. సో లార్జర్ ఎండ్ కనెక్షన్స్ ఉంటాయి. దాంతో పాటుగా నాకు కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ పెరుగుతుంది. సో కాస్ట్ అనేది ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సో లార్జ్ సైజ్ ఉంటుంది అన్నమాట ఇది. సో సైజ్ కూడా ఎలా ఉంటుంది అంటే పెద్ద సైజ్, బిగ్ సైజ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది కంపేర్ విత్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్తో కంపేర్ చేసుకుంటే మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ యొక్క మిషన్ యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఓకేనా. అయితే మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్ని జనరల్గా మనం ఎక్కడెక్కడ అప్లై చేసుకుంటాం. సో మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ని మనకు ఆల్టర్నేటర్స్లో ఎక్కడ యూస్ చేస్తారు. సో వేర్ వి యూస్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్స్ అన్నప్పుడు సో ఫస్ట్ మనం ఏం చెప్తారంటే పవర్ ప్లాంట్. సో పవర్ ప్లాంట్ ఆల్టర్నేటర్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దేన్ని, ఈ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్స్. సో ఫస్ట్ ఏం చెప్పచ్చు అంటే మనం పవర్ ప్లాంట్ ఆల్టర్నేటర్స్, ఈ యొక్క పవర్ ప్లాంట్ ఆల్టర్నేటర్స్లో మోస్ట్లీ యూస్ చేస్తారన్నమాట. ఈ పవర్ ప్లాంట్ ఆల్టర్నేటర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ జనరల్గా సో థర్మల్ ప్లాంట్స్లో యూస్ చేసుకుంటాం. దాంతోపాటుగా హైడ్రో ప్లాంట్స్లో. ఇక్కడ హైడ్రో ప్లాంట్స్ అని ఎందుకన్నామంటే వేవ్ ఫామ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట హైడ్రో ప్లాంట్లో. కాబట్టి అందుకని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను హైడ్రో పవర్ ప్లాంట్లో. ఈవెన్ అది స్మాల్ రొటేట్ అయినా కానీ స్పీడ్ తక్కువ ఉన్నా కానీ ఈ మనకు వచ్చే వేవ్ ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ఏంటంటే హైడ్రో ప్లాంట్స్లో దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్ ఇక్కడ ఇందులో ఎస్పెషల్లీ ఎందుకు అంటే ఈ యొక్క వేవ్ ఫామ్ క్వాలిటీ కోసం. వేవ్ ఫామ్ అనేది ఇందులో క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే దీనికి ఈ టైప్ ఆఫ్ వైండింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఎక్కడైతే హై పవర్ హై వోల్టేజ్ సో ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దీన్ని. సో హై పవర్ హై వోల్టేజ్. సో ఎందుకు అంటే ఈ యొక్క స్టెబిలిటీ అనేది సో క్రిటికల్గా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ అంటే స్టెబిలిటీ అనేది క్రిటికల్గా ఉన్నప్పుడు హార్మోనిక్స్ అనేది మినిమైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ అనేది ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ గ్రిడ్ కనెక్టెడ్ జనరేటర్స్. ఈ యొక్క గ్రిడ్ కనెక్టెడ్ జనరేటర్స్లో కూడా మనం ఏం చేస్తారంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో గ్రిడ్ కనెక్టర్ అంటే డిఫరెంట్ జనరేటర్ స్టేషన్స్ని ఒక దగ్గర కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట సర్టన్ దగ్గరలో. ఇక్కడ నాకేంటి క్లీన్ సైనసాయిడల్ వోల్టేజ్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రిడ్ కనెక్టెడ్ జనరేటర్స్లో క్లీన్ సైనసాయిడల్ వోల్టేజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ప్రిఫర్ చేస్తారు అక్కడ. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ ఆల్టర్నేటర్స్ అంటారు. ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆల్టర్నేటర్స్లో కూడా మనం దీన్ని యూస్ చేసుకుంటాం. ఇండస్ట్రియల్ ఆల్టర్నేటర్స్. సో ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆల్టర్నేటర్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ హెవీ లోడ్స్ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటుకి ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ ఆపరేషన్ అనేది కావాలా. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇది ఇక్కడ సో కంటిన్యూస్ ఆపరేషన్ అనేది ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తాం ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనేది తీసుకుంటాం ఈ యొక్క ఇండస్ట్రియల్ ఆల్టర్నేటర్స్లో. ఓకేనా. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ గురించి క్లియర్ అమ్మ అందరికి.